నేను బోర్డు చైర్మన్ గారికి కానీ మన ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ కోరుకునేది ఒకటే, ఒక స్పష్టత, ఒక దిశానిర్దేశం అయితే ఇవ్వండి, ఒక స్పష్టత ఇవ్వండి. ఫలానా టైంలో మేము కంప్లీట్ చేస్తాం, ఫలానా టైం కల్లా అయిపోతుంది, దయచేసి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు కావస్తుంది నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యి. చేస్తామని చెప్పండి, లేదా మా వల్ల కాదు మమ్మల్ని వదిలేయండి అని చెప్పి అందరం ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. దయచేసి ఫ్యూచర్లో ఎవరు పోలీస్ అనే మాట కూడా మాట్లాడు. ఇంకా మీరు పోలీసు పోస్ట్ అనేది భర్తీ చేయకండి, అర్థమైందా? ఎందుకంటే మీకు అవసరం లేదు, ఆ వ్యవస్థలో అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారంటే వాడికి చులకన భావం, నిరుద్యోగాన్ని మాట అంటగట్టడం, ప్రతి ఒక్కడు నిరుద్యోగం చెప్పటం. నిరుద్యోగం ఏంటండి, ఒక ఎయిమ్ కోసం, ఒక లక్ష్యం కోసం వాడు పరితపిస్తూ ఉంటాడు వాడు ఇంట్లోకి. అలాంటిది ఏదో పనికి మాలిన వాళ్ళు అన్నట్టుగా చూస్తూ ఉంటారని నాకు అర్థం కాదు. అలాంటప్పుడు ఇవ్వకండి, అలాంటప్పుడు నోటిఫికేషన్లు భవిష్యత్తులో ఏమీ రావని ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మీరు అలా చెప్పకపోవటం వల్ల త్వరలో అనే మాట, ఈ త్వరలో అనే మాట ఎప్పుడైతే వింటున్నామో ఆ పోలీస్ కావచ్చు, ఆ డిఎస్సి కావచ్చు, ఆ గ్రూప్స్ కావచ్చు, ఆ ఇన్స్టిట్యూట్, ఆ కోచింగ్ సెంటర్లు బాగుపడుతున్నాయి తప్ప అభ్యర్థులు మాత్రం ఏ ఉపయోగం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏది ఇచ్చినా సరే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్ కావచ్చు, ఒక క్లారిటీ అనేది